ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన. నేటి బాలడే రేపటి పౌరులుగా సమాజం అనుకుంటున్న తరుణంలో వరంగల్ నక్కలపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టిల నిర్వాహకులు చిన్న పిల్లలతో పనులు చేయిస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో వారి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యను అభ్యసించే దశలో పిల్లలు వెట్టి చాకిరికి బలవుతున్న విద్యార్థులు కాపాడేవారు ఎవరో తెలియని పరిస్థితిలో కొంతమంది బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ కూలీతో విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న ఇటుక బట్టీల యజమానులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో పలు బ్రిక్స్ ఫ్యాక్టరీలు చేస్తున్న విషయాలపైన ఈరోజు స్పెషల్ స్టోరీ. దీనిలో భాగంగా నక్కలపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ బ్రిక్స్ ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ యొక్క బ్రిక్స్ ప్రాంతంలోకి వచ్చి పరిశీలించగా చిన్న పిల్లలను సైతం ఈ యొక్క పనులు చేపిస్తూ వారి చిన్న వయసులో బడికి వెళ్ళాల్సిన పిల్లలను వారు తన సొంత పనుల కోసం తల్లిదండ్రులను ఒప్పించి ఈ బ్రిక్స్ యజమానులు తనతో పనులు చేయించుకుని వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఈ దృశ్యాలను మనం ఇప్పుడు ఇంతకుముందే తీసాము. దీనిలో భాగంగా ఇక్కడ బ్రిక్స్ యొక్క పరిసర ప్రాంతాలను వరంగల్ జిల్లా కలెక్టర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చైల్డ్ వెల్ఫేర్ వారు ఏం చేస్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఈ బ్రిక్స్ పరిసర చూస్తున్నాం. మనం ఇక్కడ పనిచేసేవారు ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు ఉన్నది తక్కువ, చిన్నపిల్లలు అంటే ఇక్కడి నుంచి మనం తీస్తున్న తరుణంలో వారు ఇక్కడి నుంచి ఉరికి వెళ్ళడం అంటే పారి వెళ్ళే పరిస్థితులను మనం చూసాము. అంటే పిల్లలతోని పనులు చేయించాల్సిన పరిస్థితులు ఏమిటి? అసలు పిల్లలు వెళ్ళాల్సింది బడికి. మరి ఈరోజు జనవరి 26 స్వతంత్రం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లలు బడిలోకి వెళ్ళి తన ఒక తీపి జ్ఞాపకాలు, అదేవిధంగా స్వతంత్రం గణతంత్రం ఏ విధంగా వచ్చిందనే దానిపైన దృష్టి పెట్టాల్సి జెండా ఆవిష్కరణ చేసే సమయంలో సైతం కూడా విద్యార్థులను, దేశానికి భవిష్యత్తునిచ్చే బాలలను పనులు చేస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. దీనిపైన ఈ యొక్క ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనే దానిపైన మనం వేచి చూద్దాం.